హాయ్ అండి, ఈ రోజు మన ఛానల్లో ఇన్విజిబుల్ షోల్డర్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. సో దాని గురించి నెక్ ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండి. అలాగే నెక్ ఆర్మ్ రౌండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దగ్గరగా కుట్టు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి అండి. కట్స్ కూడా ఎప్పుడు కూడా ఏదైతే థ్రెడ్ ఉంటుందో థ్రెడ్ ఎండింగ్ వరకు అయితే వస్తే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా నీట్ గా కట్స్ ఇచ్చేసుకొని నీట్ గా తిరిగేసేసుకోవాలి అండి. ఏదైతే ఉంటుందో ఈ యొక్క మెథడ్ లో ఫస్ట్ ఒకదాన్ని మాత్రమే మనం తిరిగేసుకోవాలి, ఇంకొక దాన్ని అయితే తిరిగేయకూడదండి. చుట్టూరు కుట్టేసి నీట్ గా కట్స్ ఇచ్చేసుకొని ఏదైతే తిరిగేసామో దాన్ని మనం పిన్ని సహాయంతో ఇలా లోపలికి అయితే పెట్టేసుకోవాలండి. తిరిగేసింది మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకైతే ఉండాలి, ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ అయితే పైకి అయితే ఉండాలండి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్ తో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మనం సిజర్ తోని క్రాస్ గా ఒక 1/4 ఇంచ్ అయితే కటింగ్ చేసుకోవాలండి నెక్ సైడ్. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల బడుపులాగా అయితే రాకుండా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.